హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్య, శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సార్ తో మనం ఒక టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, అది మళ్ళీ కంటిన్యూ చేద్దాము. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. ఎలా ఉన్నారు కావ్య గారు? నేను చాలా బాగున్నా గురుగారు. బాగుంటారు కదా, సూపర్ కోడ్, సూపర్ రిచ్ అన్నట్టు. సో మీరు కూడా బాగుండాలంటే నేను చెప్పిన ఫాలో చేయాలి. మీరు కూడా బాగుంటారు. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు అందరూ లైక్ చేసి అందరు ఫాలో చేయండి వీడియో. సో ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీరు ఇవన్నీ పనులు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓకేనా? ఇది మంచి ముహూర్తం. మీ జీవితంలో ఒక వీడియో మాకు ఇస్తున్నానంటే ఊరికే రాదు, ఏదో ఒక అదృష్టం ఉంటేనే ఈ వీడియోలు వస్తుంటాయి. ఇది ఒక మంచి ముహూర్తం. ఈ రోజు నేను సబ్స్క్రైబ్ చేయండి. రైట్, చెప్పండి. సో మన కోర్సు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా. ఓకే, మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి న్యూమరాలజీ కోర్సెస్ ఆఫర్ చేస్తారు మనకి. సో దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి, 1,59,999 ఇండియన్స్ కి. అదే ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఫారినర్స్ కి ఉంటుంది. మళ్ళీ పామిస్ట్రీ కోర్సు ఉంది. పామిస్ట్రీ కోర్స్ కూడా మనీ పవర్ మాస్టర్ కోర్స్ ఉంది, అంటే డబ్బు ఎలా సంపాదించాలి. రైట్. నెక్స్ట్ ఏంటంటే యోగా క్లాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు కూడా 4 నెలల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది కదా, ప్రాబ్లమ్స్. అంటే నాకు నా జీవితంలో రాని జబ్బులు వచ్చినాయి. నేను అవి 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి జబ్బులు వస్తే చాలా సునాయాసంగా నేను ట్రీట్ చేశాను. కానీ ఇప్పుడు నాకు వచ్చేసరికి అమ్మో ఎంత ఇబ్బందిగా ఉంది అని. ఎవరికైనా తలదాకా వస్తేనే, ముళ్ళు గుచ్చితేనే కదా నొప్పి తెలిసేది, రక్తం కారేది. అలా జబ్బులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ అందరికి తెలుసు, లక్షల కోట్లు పెట్టినా పోయిన ప్రాణం అయితే తిరిగి రా. సో కాలము, ప్రాణం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో కాలము, ప్రాణము కన్నా మించింది ఏమీ లేదు ఇక. సో వాటికి మీరు డబ్బు పెట్టి ఏమైనా తీసుకోవచ్చు, కానీ కాలానికి తిరిగి రాలేదు, ప్రాణం తిరిగి రాలేదు. అలా యోగా క్లాస్ కూడా సర్టిఫైడ్, అంటే మీకు మళ్ళీ ఒక 1 month యోగా ట్రైనింగ్ మన దగ్గర సర్టిఫికేట్ ఇస్తాను. మీరు కూడా ట్రైనింగ్ చేయొచ్చు జూమ్ మీట్ ద్వారా. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు న్యూమరాలజీ అంటే నేను చెప్తున్నాను కదా, కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఫేక్ బాబా అని అంటారు లాస్ట్. అందుకే పక్కనే ఉన్న కాపీ కూడా ఒకప్పుడు నమ్మలేదు, ఇప్పుడు కూడా సగం సగం నమ్ముతుంది. అంటే అంటే మళ్ళా సార్ అంటే చాలా మంది బిలీవ్ చేయరు. ఇప్పుడు 1 year అవుతున్న కావ్యశ్రీయే సగం సగం నమ్ముతుంది అంటే మరి మీరు ఎలా బిలీవ్ చేస్తారు కొత్తగా వీడియో వస్తే? కానీ నిజంగా కొన్ని జరిగినాయి కాబట్టి నమ్మాల్సిందే. నా జీవితంలో జరిగినాయి, మీ జీవితాల్లో కూడా జరిగాయి. సో కానీ యోగా నమ్మచ్చా నమ్మరాదా అనేది ఏమి ఉండదు. యోగా అనేది న్యూమరాలజీ కన్నా ముందే ఉంది. 5,000 సంవత్సరాల క్రితం యోగా ఉంటే 4,000 సంవత్సరాల క్రితం న్యూమరాలజీ ఉంది. అంటే 1000 సంవత్సరాల ముందే ఉంది కదా యోగా. అందుకని నేను ఫస్ట్ యోగా గురువుని. నేను 1997 నుంచే ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి 2000 నుంచి యోగా గురువుగా నేను యోగా క్లాస్లే తీసుకున్నా ఫ్రీగా. సో అందుకోసం యోగా సర్టిఫికేట్ కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే 24 గంటల్లో నేను జలప్లవన యోగా నేర్చుకున్నా, ఏ గురువు లేకుండా. నీటిపైన గంటలు నేను తేలి ఆడుతాను. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూసారా? నీటిపైన. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో అట్లా మరి అలా చేస్తారా మీరు? లేదు, నాకు లేదు, మీరు నేర్పిస్తే నేర్చుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ విషయం ఇప్పుడు నీటిపైన తెలియాము అంటే అది ప్రాక్టికలే కదా, అందులో మోసం లేదు కదా. సరే, మేము నీటిపైన తేలేటప్పుడు ఒక 1 నిమిషం 2 నిమిషాలు అప్పుడు ఇట్లా ఏదో పట్టుకుంటాం, తర్వాత మళ్ళీ వదిలేస్తాం కదా. నేను నేర్చుకున్నాను, మా శిష్యులు నేర్చుకున్నారు, మా శిష్యులు ఆడపడుచులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మావతి మేడం చాలా మంది నేర్చుకున్నారు. సో అట్లా యోగ విద్య అనేది చాలా అద్భుతమైన విద్య. దాని త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక నేను మానేయను. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు మానేయడం వల్ల 15 లక్షల రూపాయలు సొంతగా కరెంట్ లిక్విడ్ క్యాష్ ఇవ్వడం జరిగింది, ఆన్లైన్లో పేమెంట్ చేయడం జరిగింది. దానికన్నా ఎక్కువగా నా యొక్క బిజినెస్ బాగా లాస్ అయింది. నేను 15 లక్షలు హాస్పిటల్ పెట్టాను, సరే పోతే పోలేదు నేను. కానీ 50 లక్షల కన్నా ఎక్కువ నా ఆఫీస్ లాస్ అయింది కదా, సరిగ్గా అపాయింట్మెంట్ చేయక, క్లాసులు చేయక. సో అందుకోసమే ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని అప్పుడప్పుడు ఆరోగ్యమైన వీడియో వస్తున్నాయి కదా. చూడండి, జనాలు కూడా అండి, నేను న్యూమరాలజీ వీడియో చేస్తున్నాము 2,000, 3,000, 5,000, 10,000. ఆరోగ్యం వీడియో పంపిస్తే 2 రోజుల క్రితం 400 మంది, 300 మంది. అదేందయ్యా బాబు, ఆరోగ్యం అవసరం లేదా మీకు?
చాలా తప్పు. ఆరోగ్యమే ఇంపార్టెంట్ ఫస్ట్. హెల్త్ ఇస్ వెల్త్. ఆరోగ్యం లేకపోతే మన దుకాణాలన్నీ బంద్ చేసుకోవాలి బేట. ఓకేనా? దుకాణం బంద్ చేసుకుంటే అయిపోయింది. ఓకేనా? రైట్. సో ఇది సుత్తి లేదు సోది లేదు, రియాలిటీ. మీ జీవితంలో కూడా ఆరోగ్యం ఫస్ట్ పాయింట్ అండి. 1 నంబర్ అనేది ఆరోగ్యమే. ఇక ఆరోగ్యం 1 నంబర్ ఉందనుకోండి, మీకు 0 ఎన్ని పెట్టినా 1 నంబర్ ఇందులో పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? 0 వాల్యూ లేదు. ఓకేనా? మీరు ఎంత పిహెచ్డి చేసినా ఏం లేదు. సో ఈ రోజు మనం ఇంకా ఆ కోర్సుల గురించి చెప్పేసాము. ఇంకా నెక్స్ట్ మనం బెస్ట్ మ్యాచ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా చేస్తారు. మీరు ఇంకా డీటెయిల్స్ పెట్టండి. ఎందుకంటే ప్రైజులు పెరిగినాయి. మీరు ఆల్రెడీ అప్పుడు ఉన్నప్పుడే చేయగలరు. ఇప్పుడు ఈ ప్రైజ్ అమ్మో అంటారు కాబట్టి రియాలిటీగా కావాలంటే ఫోన్ చేయండి. లేదంటే కళ్ళం పెట్టి నెక్స్ట్ చేయండి. సో ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 10 o'clock మార్నింగ్ నుంచి 5 o'clock ఈవినింగ్ వరకు ఉంటుంది. అప్పుడు కాల్ చేయండి. ఇంకా దాని తర్వాత వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి. డెఫినెట్ గా మేము రిప్లై ఇస్తాం. చాలా తక్కువ 10-20 ఫోన్ కాల్స్ వస్తాయి రోజు. నేను ఎప్పటికీ రింగ్స్ గురించి కూడా నేను చెప్తాను. ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి. రింగ్స్ మనకి టోటల్ రింగ్స్ 30 నుంచి 32 సైజెస్ వరకు అవైలబుల్. లక్కీ రింగ్స్ మనము తాబేలు ఉంగరం అంటాం కదా. తాబేలు ఉంగరం అంటే ఇవి ఎక్కడ నుంచి ఉన్నాయంటే 13 నుంచి 32 వరకు సైజెస్ అవైలబుల్. 13 నుంచి 14 ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతుంది సార్, మా సైజ్ ఉందా ఇది ఉందా, అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి. కానీ 21 నంబర్ మాత్రం లేదు. సో అందుకని మీకు ఒక రింగ్ 21 నంబర్ లేనప్పుడు 22 నంబర్ తీసుకోవచ్చు. 20 నంబర్ తీసుకో, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. లేదంటే నీ యొక్క గోల్స్ మీద అంతే. అంటే అన్ని సైజులు ఉన్నాయి. ఇంకా బొటనవేల్ రింగ్ సైజ్ కూడా 11 నంబర్ నుంచి 32 నంబర్ వరకు అవైలబుల్ ఉన్నాయి. కూడా అన్ని సైజులు ఉన్నాయి. సో చిన్నగా ఏదైనా అడ్జస్ట్మెంట్ లేదంటే మీరు సెట్ చేసుకోవచ్చు. అయిపోయినా ఇంకొకటి కొరియర్ సర్వీస్ మాత్రం లేదు. ఒక ఆయన అంటారు మేము కొరియర్ సర్వీస్ ఉన్నా, నేను అన్నాను 1% మాత్రమే కొరియర్ సర్వీస్ అని చెప్పాను. మాకే ఎంత ప్రాబ్లం ఉంది, లక్షలు ఖర్చు హాస్పిటల్ ఉంటే మీరు 6,000 వేసి 6,900 వేసి సార్ 1 month అయింది ఇంట్రెస్ట్ ఇవ్వమంటావా? ఏమన్నా నేను ముందే చెప్పాను అవైలబుల్ ఉంటే నేను పంపిస్తాం. ఇంత ఆసనం అవసరం లేదు. అసలు కొరియర్ సర్వీస్ లేదు మాకు. మేము మొదటి నుంచి మేము రిస్క్ తీసుకోం. ఎందుకంటే మాకు విజువల్స్ వచ్చినాయి కదా ఇవన్నీ. ఇప్పుడు వెంకన్న దగ్గరికి తిరుమల బాలాజీ తిరుపతి టెంపుల్ మనం వెళ్తాం. తిరుపతి ఏమో ఇంటికి రమ్మన్నట్టు ఏంటి నాకు అర్థం కాదు. మనం వెళ్ళాల్సింది. సో మనకి ఏదైనా అవసరం ఉంది మన జీవితంలో సాధించాలంటే, నేను హరిద్వార్ ఊరికే వెళ్ళా, ఋషికేశ్ కూడా వెళ్ళా, రామేశ్వరం కూడా వెళ్ళా, తిరిగా. మరి ఊరికే రాలేదు. సో ఇదంతా సుత్తి సోదే అవసరం లేదు, పక్కనే పెట్టండి. ఫస్ట్ మాత్రం టాపిక్ లోకి వెళ్దాం. ఓకేనా? రైటా? ఓకేనా? రెడీ. ఇప్పటికీ షాడబాట్ రామాయణ మహాభారతాలు అన్ని అయిపోయినాయి. ఇది ఉంటుంది కూడా. సో ఇప్పుడు 5, 14, 23వ తారీఖులో పుట్టారంటే నేనే. 5, 14 కావచ్చు, 23 అంటే సరిబాబా ప్రభాస్. మొన్న ఈ మధ్య వాట్సాప్ లో ట్రోలింగ్ లో ఏదో మొత్తం షార్ట్ వీడియోలో మీరందరూ ప్రభాస్ అనకండి, ప్రభాస్ అన్నా అనండి అంటే మరి మీరేమంటారు? జస్ట్ అమ్మాయి కదా లవర్ అంటే వేరే వాళ్ళంటే ప్రభాస్ అన్నాను. మరి ప్రభాస్ అన్న ఎక్కడ పుట్టాడు? 22వ తారీఖే. అది గుర్తించాడు. సో ఈ విధంగా 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు యాక్టర్లు అవుతారు, డైరెక్టర్లు అవుతారు, సింగర్స్ అవుతారు, రైటర్స్ అవుతారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి? సోషల్ మీడియాని వాళ్ళు డామినేట్ చేస్తారు. ప్రభావవంతం. వీళ్ళ వైపు తిప్పుకుంటారు. నేను తిప్పుకున్నానా లేదా అందరినీ? ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల మంది నా వీడియో చూస్తారు 1 year లో. ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏ కోర్సు 10th క్లాస్ తర్వాత అంటే ఇది ఆల్రౌండర్. సూర్యుడి లెక్కనే ఆల్రౌండర్ కాబట్టి సో ఎంపీసీ తీసుకోవచ్చు, ఎల్పీసీ తీసుకోవచ్చు, హెచ్ఈసీ తీసుకోవచ్చు, సిసి తీసుకోవచ్చు. వీళ్ళు ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అంటే వీళ్ళు బిజినెస్ చేసేదానికి కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళంతా వీళ్ళే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు. వీళ్ళే బిజినెస్ మ్యాగ్నెట్స్. వీళ్ళే. ఓకేనా? వీళ్ళు ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి పనికి రాంది ఏదైనా సరే
పనికి రాంది ఏదైనా సరే పనికి వచ్చేటట్టు చేసేస్తారు వీళ్ళు, అంతేనా? సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే పనికి వచ్చేటట్టు చేసే వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారంటే విశ్వ స్వరూపుల్లా. ఇటు 4 నంబర్లు, ఇటు 4 నంబర్లు, మధ్యలో కాదు వీళ్ళు, కనెక్టింగ్ ద పీపుల్. సో అందుకోసం వీళ్ళు ఎంపీ తీసుకున్నా, బయట తీసుకున్నా, ఎగ్జిట్ తీసుకున్నా, ఫీజు తీసుకున్నా, ఎంబీఏ చేసినా, ఏం చేసినా చాలా క్రియేటివిటీ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం జాబులు చేయాలనుకోవద్దండి. కొంచెం చాలా మంది తెలియక చేస్తారు, కానీ జీవితాంతం వీళ్ళ జాబ్ చేసే క్యారెక్టర్ కాదు, జాబులు ఇచ్చే క్యారెక్టర్. ఇప్పుడు ఈ వీడియో చూడగానే ఆయన మళ్ళీ కార్యశ్రీ మానేసి ఎందుకంటే ఆమె కూడా కొట్టింది కాబట్టి. సో మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళే. సో బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఆ అమ్మాయిలైనా అబ్బాయిలైనా బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారు, ఓకే, ఎంటర్ప్రైనర్స్ అవుతారు, ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు అగ్రికల్చర్ చేసి కూడా బాగా డెవలప్ అవుతారు. ఎందుకంటే 5 నెంబర్ గ్రీనే కదా, 14 సో తర్వాత అగ్రికల్చర్, ఎంబీబీఎస్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ. ఇదిగో పామిస్ట్రీ, న్యూమరాలజీ తెలిసిపోయింది కదా ఎంత బాగా హిట్ అయిపోయాను. జీరోనండి, నేను వచ్చినప్పుడు నా ఫీల్డ్ లో నేను జీరో. డబ్బుల విషయంలో, నాలెడ్జ్ విషయంలో, అన్ని విషయాల్లో, సోషల్ మీడియాలో, నా వీడియోలో జీరో. ఇప్పుడు ప్రపంచం అమ్మో ఆయన బాబా పన్నంగా బాగా డబ్బులు తీసుకుంటారంటే బాబాయ్ అలా అనిపించుకున్నాను, వినిపించుకున్నాను, కనిపించుకున్నాను, అనిపించాను, అనిపించింది అంతే. సో అందుకని ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ, పామిస్ట్రీ, అకల్ట్ సైన్స్ అన్ని నిగూఢ విద్యలు, రహస్య విద్యలు నేను చేస్తున్నాను. దాంట్లో పిహెచ్డి కూడా నాకు ఎప్పుడో వచ్చిందండి. పిహెచ్డి ఇప్పుడే కాదు, 2011లోనే వచ్చేసింది నాకు గౌరవ డాక్టరేట్. మే 11వ తారీఖున వచ్చింది. యోగాలో విశ్వశక్తి యోగ క్రియ అని కనుక్కున్నాను కాబట్టి గౌరవ డాక్టరేట్ వచ్చేసింది. మా పాపకు 2014లో వచ్చింది, సెప్టెంబర్ 29వ తారీఖు. సో అట్లా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు గౌరవ డాక్టర్లు పొందగలుగుతారు, లేదా డైరెక్ట్ గా రెగ్యులర్ గా అకాడమిక్స్ ఉంటే పిహెచ్డి కూడా చేస్తారు. ఆనరేబుల్ పిహెచ్డి ఉంటుంది, లేదా పిహెచ్డి ఉంటుంది, ఓకేనా? అండ్ ఫ్యాషన్ డిజైన్, వా వీళ్ళు మాత్రం వేసే బట్టలు కానీ చూడండి, మొన్నటి దాకా రకరకాల సూట్లు బూట్ అని ఇలా వచ్చేసారు, రకరకాలు వేస్తారు వీళ్ళు. వీళ్ళ ఫ్యాషనే ఫ్యాషన్, వీళ్ళకి సరిచాటు రానే రాదు. ఫ్యాషన్ డిజైన్ లో కూడా కోట్లు సంపాదిస్తారు. తర్వాత సైంటిస్ట్ అవుతారు, ఈక్వల్ MC స్క్వేర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టాడు కదా, ఆయన పుట్టిన తర్వాత కొంచెం ఆయన తల కొంచెం పెద్దగా ఉంది, డిఫరెంట్ గా ఉన్నాడు. 4 సంవత్సరాల దాకా అసలు మాట్లాడలేడు. మాట్లాడకపోతే ఏదో మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద అందరు కూర్చొని తింటుంటే అని 4 అబ్బా అని ఏదో మాట్లాడాడు. అరే 8 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు కదా, మేము హాస్పిటల్ గురించి మేము హైదరాబాద్ చాలా ఇబ్బంది పడ్డాము అన్నాడు వాళ్ళ పేరెంట్స్. నాకు అన్ని సంవత్సరాలుగా మాట్లాడాలి అనిపించలేదు, ఎందుకంటే నాకు అవసరాలు లేవు అప్పుడు. ఇప్పుడు ఏదో నాకు ఫుడ్ లో నాకు అంటే అన్కంఫర్టబుల్ గా, అంటే అసౌకర్యంగా ఉంది కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. సో తర్వాత ఇంకోటి అకాడమిక్స్ లో, అంటే రెగ్యులర్ విద్యా విధానంలో పెద్దగా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఏం కాదు ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆయన నార్మల్. ఇంకో విషయం చెప్తా, ఇంకో విషయం కూడా చెప్తాను నీకు. ఎప్పుడైనా ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వెంటనే అడుగుతారు, నీ యొక్క టెలిఫోన్ నెంబర్ అంటే ల్యాండ్ లైన్ కదా, మొబైల్ నెంబర్ ఎక్కడ, నీ టెలిఫోన్ నెంబర్ ఏంటంటే టెలిఫోన్ డిక్షనరీ బుక్ ఉంటుంది కదా, ఇట్లా బుక్ ఉంటుంది, బుక్ తీసుకుని ఇట్లా ఆలోచిస్తున్నాను. అదేంటి నీ ఫోన్ నెంబర్ నీకు గుర్తులేదంటే, అరే పుస్తకాలలో ప్రింట్ అయిన వాటి గురించి సులభంగా దొరికే దాని గురించి గుర్తు పెట్టుకోవడం ఎందుకో షాక్ అయిపోయాడు. అంటే దీన్ని బట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క మెమరీ ఎలా ఉందో అర్థం చేసుకోండి. అనవసరమైన విషయాలు, అంటే ఆయన లైఫ్ లో ల్యాండ్ లైన్ నంబర్ అనేది అనవసరం. అంత మనము వెంటనే ఒకరు కొత్తగా ఎవరైనా కనిపించారు, సెలబ్రిటీ ఎవరన్నా నీ పర్సనల్ మొబైల్ నెంబర్ అని, దాని పేరు ఏంటిది అని నువ్వు అడిగేది పర్సనల్ మొబైల్ నెంబర్. దాని పేరు ఏంటి, దాని పేర్లో ఏముంది, పర్సనల్ ఉంది. పర్సనల్ అంటే ఎవరికి ఇవ్వాలి, పర్సనల్ కాదు, భార్యకి ఇవ్వాలి, కొడుకు పిల్లలకి ఇవ్వాలి. మీరు అడిగేది పర్సనల్ ఫోన్. అరే మీరు పబ్లిక్, నువ్వు ఎంత పెద్ద తోపైనా బాపైనా పర్సనల్ ఇంకా పడుకొని అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గుర్తు పెట్టుకున్నాడు. నాకు కూడా కనిపించింది ఒక్కొక్కసారి పర్సనల్ మొబైల్ నెంబర్ నాకు గుర్తుండదు. అరే మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ నేను చెప్పినా నువ్వే అనుకుంటున్నావు. సో అట్లేం లేదు, నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సనల్ మొబైల్ నెంబర్ అడగకండి. సో అలానే
ఈ మొబైల్ నెంబర్తో వచ్చే దొల్లు ఏంటి అని నాకు అర్థం కాదు. ఆల్రెడీ మీకు ఒక నంబర్ ఇవ్వడం జరిగింది, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాదు. ఈ విధంగా సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత గొప్ప మేధావి, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కదా. ఈజ్ అంత గొప్ప ఇన్వెన్షన్ చేసింది ప్రపంచానికి. శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మారుతుంది, కానీ అసలు దానికి చాడే లేదు. దాన్నే ఆత్మ అంటారు, అదే భగవద్గీత, ఇదే సైంటిస్ట్. చూసారా ఎంత బాగుంది. అలాంటి వ్యక్తులు దీంట్లో పుడతారు. 5, 14, 23వ తారీఖులో పుట్టారు, చరిత్ర సృష్టిస్తారు. నేను సృష్టించలే, ఈ ఎక్కడో పుట్టి అంటే దొంగకొండ పుట్టి, ఎక్కడో పెరిగి బీపెట్ పెరిగి, ఎక్కడో కాలేజ్ జరిగి కామెంట్ జరిగి, ఇక్కడే రాలేనా హైదరాబాద్కి. హైదరాబాద్ వచ్చి అడ్డా ఏర్పరచుకోలేనా, అడ్రస్ క్రియేట్ చేసుకోలేనా. చూసారా, ఎక్కడో పుట్టిన వ్యక్తిని హైదరాబాద్కి వచ్చి ఒక 2 కోట్ల రూపాయల ఆస్తులతో ఇల్లులు ఉన్నాయంటే వాటి నాటే జోక్ యార్. సో 5, 14 ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. అబ్బాయి అంటే వాళ్ళ జీవితంలో మీద నమ్మకాలు లేదు. 5, 14, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచ చరిత్ర సృష్టిస్తారు. అందుకోసం మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు కూడా 14వ తారీఖు ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన 14. ఈరోజు తెలుగునాట ప్రపంచవ్యాప్తంగా అందరూ వింటున్నారు. తెలుగు వారి ప్రవచనకర్త చక్రవర్తి ఎవరు? చాగంటి కోటేశ్వరరావు. తర్వాత సెలబ్రేట్ అయ్యేందుకు మేము చాలా బాధపడుతున్నాం, మేము పానీపూరి కూడా తినలేమని ఆ ట్రోల్స్ అవుతున్న గరికపాటి గారు కూడా 14వ తారీఖు పుట్టాడు. ఈ ఒక రోజు నన్నే ఒక ఆయన విమర్శించాడు, అందరిని విమర్శించాడు, నలుగురు పట్టుకున్నాడు, వేదవా అన్నాడు. నేనేం ఫీల్ కాలేను. 15 నంబర్ రాసుకుంటే మంచిదని అంటే ఆయన కూడా రాసుకుంటున్నాడు, బాబు గోగినేని, ఆయన 14. చూసారా, ఇలా అంతా 14 చరిత్ర సృష్టిస్తారు ఏదో ఒకటి. 23వ తారీఖులో పుట్టిన ప్రభాస్, 23వ తారీఖులో పుట్టిన రాఘవేంద్రరావు, అంటే ఒక డైరెక్టర్, ఒక యాక్టర్. 23వ తారీఖులో పుట్టిన సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణమే ఆయన. స్వతంత్ర పోరాట నాయకుడు ఆయన, స్వతంత్ర పోరాటానికి నాయకుడు ఆయన. అదే ఆయన 23. ఇంకొకటి, ఆయనకి హెల్ప్ చేసిన ఓ వ్యక్తి నా పేరు గుర్తుకొస్తలే. సో ఆ సుభాష్ చంద్రబోస్ ని అడ్రస్ చెప్పండి అని అంటే చెప్పకుండా ఆమెను అరెస్ట్ చేస్తారు వాళ్ళ భర్తనే. పోలీసులు బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ చెప్పకపోవడం వల్ల ఆమె శరీరంలో రొమ్ములు కోసి పడేసినా చెప్పలేదు. ఆయన కూడా 5వ తారీఖులో పుట్టారు. అంటే ఎంత త్యాగశీలు ఉంటారు చూడండి. త్యాగశీలి బొమ్మ అని పాడేసుకోవాలి మీరు. గట్లుంటారు వీళ్ళు. 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి వీళ్ళ ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోతుంది. నాకు 10th బాగా చదివిన, ఇంటర్మీడియట్ కూడా బాగా చదివిన. ఆయన డిగ్రీకి వచ్చేసరికి బిఎస్సి బిఎస్సి 1 year చదివిన, బిఎస్సి సైకాలజీ 1 year చదివిన, బిఎస్సి అగ్రికల్చర్ 1 year చదివిన, మధ్యలో ఆగి. తర్వాత 2022లో 23లో నేను మళ్ళీ దానికన్నా ఒక సంవత్సరం 23 సంవత్సరాల క్రితం కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ బిఏ డిగ్రీని పూర్తి చేశాను. అంటే ఎంత లేట్ అయిపోయింది నాకు. కానీ అందరిని అలాగే ఉంటున్నారు. కానీ 5, 14, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళు స్టడీ బ్రేక్ వస్తుంది అని గుర్తుంచుకోండి. ఎందుకంటే వీళ్ళకి చదువుకున్న లోక జ్ఞానం ఎక్కువ. వా సొసైటీకి ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఫస్ట్ నీళ్ళు చేసుకో. తర్వాత ఇంకోటి ముఖ్యంగా 5, 14, 23వ తారీఖులలో ప్రపంచవ్యాప్తంగా పుట్టిన వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా మోసపోతారు. రండి నన్ను మోసం చెయ్యండి అని ముందుకు వెళ్ళిపోతారు. మోసపోతారు, జాగ్రత్త. సో అందుకోసం 5, 14, 23వ తారీఖుల్లో మోసపోయేది వీళ్ళే, బాధపడేది వీళ్ళే, బాధలు తీర్చేది వీళ్ళే. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ జీవితంలో అందరికీ సంతోషం పెడతారు, కానీ వీళ్ళు సంతోషం ఉంటుంది. అందరికి పనులు చేసి పెడతారు, కానీ వీళ్ళు పని చేసేటోళ్ళు ఉండదు. అయ్యి బాబాయ్ ఇంకా ఈ షార్ట్ బట్టని చెప్తుంటే 5వ తారీఖు వాళ్ళదే అయిపోతుంది, 6వ తారీఖు వాళ్ళు. సో మళ్ళీ ఎక్కడ ఎపిసోడ్ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం. సో మొత్తం మీద అయితే వీళ్ళు మాత్రం వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది వరల్డ్. వీళ్ళు లేదంటే ఈ ప్రపంచంలో కమ్యూనికేషన్ సిస్టమే లేదు. వీళ్ళు అందరినీ కలిపే వాళ్ళు. ఈ 5, 14, 23 వాళ్ళు లేకపోతే ఇంకా ఎన్ని విడాకులు అయిపోతాయో, ఎంతో మానవ సంబంధాలు ఎన్ని తెగిపోతాయో.
వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అన్ని రకాలుగా వీళ్ళు త్యాగం చేసి పడతారు జీవితాన్ని. సో అందుకోసమే కానీ ఇప్పటి వరకు వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా పుట్టలేదు. పుట్టే వాళ్ళంటే మళ్ళీ 5 అర్థం చేసుకోవాలి, 14 వాళ్ళని, 23 వాళ్ళు, మొత్తం మీద అయితే 5 నెంబర్ వాళ్ళు 5 నెంబర్ వాళ్ళనే అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ వీక్ పాయింట్ వీళ్ళే, వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ వీళ్ళే, వీళ్ళకి శత్రువులు వీళ్ళే, వీళ్ళ మిత్రులు వీళ్ళే, అన్ని రకాలు వీళ్ళే. చూసారా ఎంత బాగుందో విచిత్రంగా మీరు పుట్టారా, చాలా అదృష్టవంతులు మీరు. ఓకే రైట్, ఉన్నా లేకున్నా వీళ్ళు హ్యాపీ బర్త్డే అంటుంటారు అన్నమాట. సో ఇదండి 5, 14, 23వ తారీఖులో పుట్టిన మీ పాప కానీ మీ బాబు చాలా అదృష్టవంతులు. కానీ మ్యారేజ్ డేట్ లో మాత్రం వాటికి వీడియోలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే బాధపడకండి, నేను నా జీవితంలో బాధపడిపోయిన జీవితంలో. ఓకేనా? మీరు బాగుపడండి. ఓకే నెక్స్ట్ ఇక 6, 15, 24 వావ్ నంబర్ వావ్ అన్నారు కింద కామెంట్ చేయండి. వావ్ అన్నారు. ఇక్కడ మా కొడుకు 15వ తారీఖులో పుట్టాడు, మీ కూతురు కొడుకో మరి ఎవరైనా సరే 6, 15 పుట్టారు. 15వ తారీఖు ఏపీజే అబ్దుల్ కలాం పుట్టారు. 15వ తారీఖు జూన్ 15వ తారీఖు మనకు ఇక్కడ కిషన్ రెడ్డి గారు పుట్టారు. సో మీరు చూస్తుంటే ఈ 15 నెంబర్ చాలా అద్భుతం. 1 నుంచి 31 తారీఖులలో ఈ 15 నెంబర్లు చాలా చాలా క్వాలిటీ ఉన్నాయి. ఎందుకంటే లోషోగ్రీలో మనం మొత్తం ఎక్కడి నుంచి కూర్చున్న 15 నెంబర్ వస్తుంది, అది టోటల్ గా వచ్చేసి 6 నెంబర్ వస్తుంది. సో అందుకని 15 చాలా చాలా ఇంపార్టెంట్. అమావాస్య పుణ్యం ఏర్పడేది కూడా 15 రోజులకే వస్తుంది. సో ఏదైనా చూసుకోండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా 15 నెంబర్లో పుట్టిన వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళు విదేశంలో స్థిరపడే అవకాశం ఉంది. లగ్జరీగా ఉంటారు, మంచిగా అందంగా ఉంటారు, అమ్మాయినా అబ్బాయినా. కానీ రిజర్వ్డ్ గా ఉంటారు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ లో ఉంటారు, ఎవరితో మాట్లాడరు. ఈవెన్ భార్యతో సెల్ఫీ తీసుకోరు. ఇది వాళ్ళ క్యారెక్టర్. నో ఓపెన్, నో హార్ట్ ఓపెన్ అంటే ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు, అన్ని క్లోజ్డ్ హార్ట్, క్లోజ్. దాని వల్ల వాళ్ళ బాబను వాళ్ళ పాపను వాళ్ళ నాన్న ఎవరైనా సరే వాళ్ళ భార్యను వాళ్ళ భర్తను జీవితాంతం ఏమంటారు బాబు. గురువు గారేమో 6, 15, 24వ తారీఖులో వచ్చిన వాళ్ళకి సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని 6 రోజులు ఉంటాయి. ఇదేంద్రా బాబు పూది గుడిచినా ఉన్నట్టు మంచిగా చిలికల్లా వాళ్ళకు వేడికల్లా మంచిగా మాట్లాడుకునేవాళ్ళు, పచ్చి నీళ్ళు ఆయన బాగుంటుండే. అంటే మా దగ్గరికి ఎంతో మంది ఫ్యామిలీస్ వస్తాయి కాబట్టి నాకు తెలుసు. అంతేందుకు నా కొడుకే ఉన్నాడు కదా 15వ తారీఖులో వాళ్ళ ఫోటోలు దగ్గర ఫోటోలు తీస్తారు. మీరు చూడండి కొన్ని వీడియోలు ఉంటాయి మా యూట్యూబ్ లో ఎలా ఉంటుందో. బట్ స్మైల్ మళ్ళీ ఎవరన్నా అన్నోన్ పర్సన్ వస్తే కూడా మాట్లాడు. ఈ మధ్య కళ్ళు ఆంటీతో కూడా కాలేజీతో మాట్లాడతాను. బట్టి రియాలిటీ చెప్తున్నా నేను. ఇక్కడ ఏదో పుస్తకాలు చూసుకుని చెప్పేది కదా, ఇది రియల్ సబ్జెక్ట్. ఇప్పుడు నా బిడ్డదైనా నా కొడుకుదైనా నేనేం పెద్దగా ఇట్లా వెళ్తే ఏం చెప్పట్లేదు, ఉన్నట్టుగా చెప్తున్నాను. ఓకేనా? సో అందుకోసం మీ పిల్లలకి ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, చెప్పాలి, వాళ్ళకి సమజ్ చేయాలి. అలా కాదు అలా చేస్తున్నాం. చూడండి మా శిష్యులు కూడా 3 మంది వస్తారు చాలా మంది. గురువు గారి కొడుకు కూతురు అనగానే మా కూతుర్ని అందరూ మా కూతురు బాగుందండి బాగుంది ఇట్లా అంటది. ఎంటనే స్మైల్, ఎంటనే ఇస్తుంది రెస్పాన్స్. కానీ మా విలువ ఎలా ఉన్నావు హాయ్ హాయ్ ఎందుకు అలా అంటే నంబర్ అంతే. మరి ఏపీజే అబ్దుల్ కలాం అందరికి అది పేరు. ఆయన యూనివర్సల్ గిఫ్ట్ ఆయన ప్రపంచానికి. సో అందుకోసమే 6, 15, 24వ తారీఖులో పుట్టిన వాళ్ళకు మంచిగా చదువుకుంటారు, 100/100 మార్కులు వస్తాయి. వాళ్ళకి అకాడమిక్స్ లో ఎలాంటి లోపం ఉండదు, అసలు ప్రొఫెషన్ లో కూడా ఎలాంటి లోపం ఉండదు, చదువులో ఎలాంటి లోపం ఉండదు, జాబ్ లో ఎలాంటి లోపం ఉండదు, బిజినెస్ లో ఎలా లోపం ఉండదు. లోపం అంతా మళ్ళీ డబ్బులు, కారు, బెంజు వాళ్ళలో కూడా ఏం లోపం ఉండదు. కానీ ఒక్క లోపమే తెలుసా, ఇక మామూలుగా ఉండదు. వాళ్ళ భార్యకు ఏమంటే ఒక ఫోటో తీసుకుందామండి అని అంటే ఫోటోనా పెళ్లిలో ఫోటో తీసుకొని సరిపోలేదా సామీరంగా జీవితంలో మళ్ళీ ఫోటో అడగదాం. అది ఫోటో దిగదు, వీడియోలు దిగరు, ఏమి చేయరు, అసలు ఎక్స్పోజ్ గారు. అదే ఒక పెద్ద
అదే ఒక చిన్న మిస్టేకే పెద్ద మిస్టేక్ అంటే చాలా మంది భార్యలు విడాకులు ఇచ్చినారు, చాలా మంది భర్తలు విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది సరి చేసుకోండి మీరు ఇప్పుడే సరి చేసుకోండి. మీకు ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అక్కడ. మీకు ఇది ఉన్న హ్యాబిటే ఇదే ఒకటి. తర్వాత ఏమన్నా మైక్ ఇస్తే కూడా మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేరు. అంటే ఏపీజే అబ్దుల్ కలాం లేదు, ఇంకా వేరే పేరు కానీ కొందరిలో ఇది ఉంది. అసలు మీరు మైక్ల ముందు మాట్లాడలేరు. అసలు మాట్లాడాలి. మీరు 15 నెంబర్ అంటే మీకు 5 మాట్లాడే నెంబరే శుక్రాచార్య కదా మంచిగా. సో ఇవన్నీ తెలుసుకోండి. తర్వాత వీళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చు, బైపీసీ తీసుకోవచ్చు, సిఈసి, ఎంబీఏ, ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ మామూలు ఉండదు. పెద్ద పెద్ద వెళ్తుంది కదా, 5 స్టార్ 7 స్టార్ అట్లా సృష్టిస్తారు. తర్వాత వీళ్ళు ప్రొఫెసర్స్ అవుతారు. ఫిలిం ఇండస్ట్రీ, అసలు ఫిలిం ఇండస్ట్రీలో రాజ్యం వెళ్తుంటారు. హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ వెళ్ళిపోతారు. తర్వాత హెయిర్ హోస్టర్స్ గా ఉంటారు. తర్వాత ఎయిర్వేస్ లో అంటే వైమానిక దాంట్లో చాలా గొప్పగా ఉంటుంది. సో ఇదండి మొత్తం మీద అయితే మీరు 6, 15, 24లో పుట్టిన వాళ్ళు, 24లో పుట్టిన సచిన్ టెండూల్కర్ ఉన్నారు, 24లో పుట్టిన జయలలిత ఉంది, 15వ తారీఖులో పుట్టిన సానియా మిర్జా ఉంది, తర్వాత 6వ తారీఖులో పుట్టిన రహమాన్, రహమాన్ ఆస్కర్ అవార్డు పొందారు. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఇంకా మీకు ఒకసారి లిస్ట్ అవుతాను. ఒకసారి 5 వాళ్ళది 6 వాళ్ళది చూద్దాం. ఒక్కసారి మనం రిపీట్ చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ నేను ఇప్పుడు రాసి పెట్టాను. సో 5 వాళ్ళు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చంద్రశేఖర్ ఆజాద్ ఉంది. తర్వాత నెక్స్ట్ మనకు అమీర్ ఖాన్ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ అభిషేక్ బచ్చన్ ఉన్నాడు. తర్వాత సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. సో తర్వాత ప్రభాస్ ఉన్నాడు. బాలగంగాధర్ తిలక్, శ్రీకాంత్, బాబర్ ఉన్నాడు. తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. రాజ్ కపూర్ ఉన్నాడు. తర్వాత డ్వైట్ టి సన్ హబర్ ఉన్నాడు. తర్వాత కింగ్ ఎడ్వర్డ్ 8 అంటే 8వ ప్రేమ కోసం సింహాసనాన్ని త్యాగం చేసిన బ్రిటిష్ రాజు. తర్వాత సత్ సాయిబాబు ఉన్నాడు. శోభన్ బాబు ఉన్నాడు. కె రాఘవేంద్రరావు డైరెక్టర్ ఉన్నారు. విజయ అమృతరాజు ఉన్నాడు. సో బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. మనకు ఏప్రిల్ 5వ తారీఖు రోజు హాలిడే ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో చేసేది 3వ తారీఖు, 5వ తారీఖు హాలిడే ఉంటుంది. ఓకేనా. సో అదే విధంగా 6వ తారీఖులో పుట్టిన వాళ్ళు సుఖదేవ్ ఉన్నాడు, స్వతంత్ర సమరయోధుడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు, సంఘ సంస్కర్త. సో నెపోలియన్ బోనాపార్ట్ ఉన్నాడు. నెపోలియన్ బోనాపార్ట్ సామాన్య సిపాయిగా చేరి తర్వాత ఫ్రాన్స్ దేశంలోకి చక్రవర్తి అయ్యాడు. జ్యోతిష్కులు సలహా అనుసారం తన పేరును జూ అక్షరం తీసిన తర్వాత వాటర్లూ యుద్ధంను పరాజయం పొందాడు. సో నీరో ఉన్నాడు. సో తర్వాత నీరో అంటే ఎవరంటే రోమన్ చక్రవర్తి రోమన్ నగరాన్ని తగలబడపోతున్నప్పుడు పిడేలు వాయిద్యంతో ఆనందించిన వ్యక్తి. సో రోమన్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయిద్యం. సో ఆఖరికి ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు సో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకేనా. సో తర్వాత ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, జయలలిత ఉంది, తర్వాత శ్రీకాంత్, తర్వాత జఫరుల్లా ఖాన్, తర్వాత పాకిస్తాన్ డిప్లొమాట్ ఉన్నాడు, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు, తర్వాత ఇంకెవరు ఉన్నారంటే జనరల్ ప్యాటర్న్ ఉన్నాడు, క్వీన్ విక్టోరియా ఉంది, ఇందిరా జాస్మిన్ ఉంది, మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ డే అంటారు కదా ఆయన కూడా ఉన్నాడు, గురునానక్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అబ్బాయి ఎంతమంది ఉన్నాడు చూడండి. వారెన్ హస్టింగ్స్ ఉన్నారు, భారతదేశంలోనే బ్రిటిష్ పరిపాలనను వచ్చినాడు. తర్వాత మా బాబు సానియా మిర్జా ఉంది, అజీం ప్రేమ్జీ విప్రో ఉంది కదా అజీం ప్రేమ్జీ. తర్వాత అరవింద్ ఆశ్రమానికి పేరు తెచ్చిన అరవిందో ఉన్నాడు. తర్వాత అరవింద్ ఘోష్ అనే పేరు ఉన్నాడు. తర్వాత ఇంకెవరు ఉన్నారు, రామ్కో అధినేత. సో ఆయన పేరు పిఏసి రామరాజు, ఆయన ఉన్నాడు, విప్లవ నాయకుడు. తర్వాత అనిల్ కపూర్ ఉన్నాడు, సునీల్ దత్ ఉన్నాడు, ఆర్పి సింగ్ ఉన్నాడు, అంజలి దేవి ఉంది. అంజలి దేవి ఓల్డ్ యాక్టర్, హీరోయిన్. తర్వాత బాబర్ ఉన్నాడు, మొఘల్ చక్రవర్తి. గెలీలియో అసలు మన అనేది టెలిస్కోప్ అనుకున్నాడు, గెలీలియో సూర్య ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత
లారు బోల్బోర్డ్ అంటే యూకే ప్రధాని ఉన్నాడు. మాధవ్ దీక్షిత్ ఉంది. మాధవ్ దీక్షిత్ అయితే నాకు ఇప్పుడే గుర్తుంది. చిన్న సాజన్ సినిమాలో చూసిన. మాయావతి చేసిన మాయావతి ఉంది. అలెగ్జాండర్ డ్యూమా ఉన్నాడు, ప్రస్తుత ఫ్రెంచ్ రైటర్. ఆండ్రూ కార్నెగీ ఉన్నాడు, పెట్రోల్ కిరోసిన్ కోటేశ్వర అయ్యాడు విదేశాలు. ఇమ్రాన్ హాష్మి ఉన్నాడు. కాంతిరామ్ ఉన్నాడు. కాంతిరామ్ అంటే తెలుసుకుంటే డిఎస్పీ దీనికి సంబంధించింది పార్టీ. సో తర్వాత మహమ్మద్ రఫీ పాటలు తెలుస్తుంది. ఒకటి రవీంద్ర జడేజా ఉన్నాడు. తర్వాత డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ఇచ్చాం కానీ అసలు 7th లో ఉన్నాడు, ఇక్కడే కాదు. 7/1 లో ఉన్నాడు. ఓకే రైట్. సో పండిత్ మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ వాళ్ళ ఫాదర్, ఆయన 6వ తారీఖులో పుట్టినాడు. అదేవిధంగా మల్లికా షెరావత్ గురించి తెలియని వాళ్ళు నేను గూగుల్లో కొడితే రైట్. ఇక లక్ష్మీ మిట్టల్, అమ్మో, సో ఆయన చాలా కోటీశ్వరుడు. లక్ష్మీ మిట్టల్, వినోద్ ఖన్నా, ఇంతమంది ఉన్నారా మొత్తం మీద చూసుకోండి చాప్టర్ అయితే. సో మీ పిల్లలు 5, 14, 23 తారీఖులో పుట్టిన నెక్స్ట్ మీకు 6, 15, 20 తారీఖులో పుట్టిన బంపర్ ఆఫర్ దేవుడు చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ 5, 6 నంబర్ని యూనివర్సల్ మోస్ట్ లక్కీయెస్ట్ నంబర్ ఇన్ ది వరల్డ్. మీ నెంబర్స్ అని, నా నెంబర్స్ అని కాదు, మీరు ఏ నెంబర్ రాసినా అదే 5, 6 నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే ఏ రోజుకైనా మీరు సుఖపడతారు అనలో సందేహమే లేదు. ఏదో ఒక రోజు అంటే మీరు అనొచ్చు కోటీశ్వరులు అయితే సుఖపడదు ఎవరైనా. గుర్తించుకోండి మీరు, కోటీశ్వరులు అయినా కాకుండా సుఖపడడం వేరు, కోటీశ్వరులు కావడం వేరు. ఆరోగ్యంగా ఉండడం వేరు, కోటీశ్వరులు కావడం వేరు. ఆనందంగా ఉండడం వేరు, కోటీశ్వరులు కావడం వేరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవన్నీ కలిసి ఉండడమే 5, 6 లక్షణము అంటాను. ఇవన్నీ కలిసి ఉంటుంది క్లీన్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా మీకు? నీ కోటీశ్వరుడు కాగానే అంటే కాదు, మరి కోటీశ్వరుడు కాకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పేదరికంలో ఏం రోజులు ఇట్లా. సో ఏదైనా సరే అది కావచ్చు ఇది కాదు, అన్ని సంపూర్ణంగా ఉండాలి. బ్యాలెన్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి పేరు మాట్లాడుతుంటే బ్యాలెన్స్ పోవాలి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, యాక్టివేట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ని సబ్స్క్రైబ్ చేయండి. పర్వాలేదు. చాలా పెద్ద వీడియో వచ్చింది, బాగా ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చాను. థ్యాంక్ యూ.